బాబు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. రామిరెడ్డిపల్లిలోని ఒక ఇంట్లో ఫ్యాన్ కూరివేసుకుని కడప జిల్లాకు చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డి బలవత్ మరణానికి పాల్పడ్డాడు. అయితే హర్షవర్ధన్ రెడ్డికి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో ఎంపీయూలో భయాందోళనగా అయితే మారిందంటూ విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. రామిరెడ్డిపల్లిలోని ఒక ఇంట్లో ఫ్యాన్ కూరివేసుకుని కడప జిల్లాకు చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డి బలవత్ మరణానికి పాల్పడ్డాడు. అయితే హర్షవర్ధన్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో ఎంపీయూలో అయితే భయాందోళనగా మారిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఎందుకు వరుసగా ఎంబీయూ యూనివర్సిటీలో ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటారు? థ్యాంక్ యూ ఫాతిమా. ఏదైతే తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుందనేసి కూడా ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే విద్యార్థి ఆత్మహత్య గల కారణం ఏమిటి అనేసి కూడా పోలీస్ శాఖ వారు కూడా ఆరా తీస్తున్నారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో, తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అయితే ఏదైతే విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డి ఆత్మహత్యకి పాల్పడ్డారు. అయితే పూర్తి స్థాయి అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం జరుగుతుందో అది అర్థం కాని పరిస్థితి అయితే నెలకొందని కూడా పలు రకాల ఆరోపణలు, విమర్శలు దారితీస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే కడప జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి ఏదైతే తిరుపతి సమీపంలోని రామిరెడ్డిపల్లిలో అద్దె నివాసంలో ఉంటూ చదువుకుంటున్నాడు కూడా ప్రాథమికంగా సమాచారం తెలిసింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా శుక్రవారం అతను తన గదిలో ఫ్యాన్కు ఉర్రి వేసుకొని బలూన్ మరణానికి పాల్పడ్డారని కూడా అక్కడ ఉన్నటువంటి గమనించినటువంటి స్థానికులు కూడా చెప్పారనుకుంది పోలీస్ శాఖ వారు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే ఏదైతే ఘటన స్థలానికి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అదేవిధంగా కేసు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క ఎవరైతే హర్షవర్ధన్ రెడ్డి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో అతను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కోసం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే మనం చూసాము మోహన్ బాబు యూనివర్సిటీ అయితే వరుస హత్యలు అయితే ఎందుకు ఈ యొక్క అగత్యానికి పాల్పడుతున్నారు అని కూడా పలు రకాలుగా విమర్శలకు దారితీసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిగా మన వివరాల్లోకి వెళ్తే ఎవరైతే హర్షవర్ధన్ రెడ్డి నిన్నటి దినాన్ని చనిపోయారో అతను కూడా పూర్తిగా మనకి ఈ విజువల్స్ కావచ్చు, అదేవిధంగా ఎంబీయూ యూనివర్సిటీకి సంబంధించిన విషయాలకు వెళ్తే అయితే పూర్తిగా అయితే ఈ గతంలో యూనివర్సిటీలో అయితే ఒక ధర్నా కూడా జరిగింది. అదేవిధంగా ఎందుకు ఈ విధంగా పాల్పడుతున్నారు, అధిక ఫీజుల వలన లేకపోతే యూనివర్సిటీ నిర్లక్ష్యం వలన ఈ బలవన్ మరణాలకి పాల్పడుతున్నారు కూడా పూర్తి స్థాయి అయితే పోలీస్ శాఖ వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా విద్యార్థి ఆత్మహత్య గల కారణాలు కూడా తెలియాలని కూడా పోలీస్ శాఖ వారికి కుటుంబ సభ్యులు కూడా అడగడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ వారు కూడా విచారిస్తున్నారు ఏం జరిగిందని సరి కూడా. అయితే ఇటీవల ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో వరుస ఆత్మహత్య గల సంఘటనలు ఎందుకు చేసుకుంటాడు, గల కారణాలు ఏంటంటే సరే క్యాంపస్ లోని విద్యార్థులను, తల్లిదండ్రులను అయితే అందరినీ కూడా ఈ యొక్క విచారణలో భాగంగా అయితే పోలీస్ శాఖ కూడా చేపడుతున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే మనం చూసాము ఈ యొక్క మోహన్ బాబు యూనివర్సిటీలో రోజు రోజుకి బలవన్ మరణాలు కావచ్చు, అయితే ఆత్మహత్యలు కావచ్చు. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, అటువైపు మోహన్ బాబు నిర్లక్ష్యమా లేకపోతే అధిక ఫీజు వలన ఆన్సర్ కూడా పూర్తిగా అయితే ఎంతైనా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో తేలుతుండగా పోలీస్ శాఖ వారు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్.